కూడా మనతో పాటు లైన్లో జాయిన్ అయ్యారు కాబట్టి లక్ష్మణ్ గారు గుడ్ ఈవినింగ్. లక్ష్మణ్ గారు, మొత్తానికి అంటే ఇప్పుడు శ్వేతపత్రం అని ఒకరు, అసలు లెక్కపత్రం అని మరొకరు, ఇవన్నీ విడుదల చేస్తున్నారు, బాగానే ఉంది. దానివల్ల ప్రజలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవరి వర్షన్ వాళ్ళు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరి లెక్కలు ఎవరి పద్ధతులు వాళ్ళు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల ప్రజలకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుందంటారా? ప్రజలు పబ్లిక్ ఎందుకు ఓడగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని, 11 సీట్లకి ఎందుకు విజయం చేశారు అంటే, సరే ఆయన మరి బటన్ నొక్కి కొంతమందికి ఆర్థిక సహాయం చేసినా కూడా అంటే ప్రభుత్వ పరంగా మరి ఎందుకు 11 సీట్లకు పరిమితం అయ్యింది అంటే, క్లియర్ గా ప్రజలు అమరావతి రాజధాని కోరుకున్నారు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోరుకున్నారు, వెనకబడి జిల్లాల అభివృద్ధి కోరుకున్నారు, తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తరలిపోవద్దని కోరుకున్నారు. ఈ 4 అంశాలు బలంగా జనంలో ఉన్నాయి. ఉన్నప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో ఏవి కూడా ఒక అడుగు ముందుకు పడలేదు. టోటల్ గా అవి నిలిచిపోయాయి. నిలిచిపోయినప్పుడు మనసులో ఉంటుంది కదా, అరే 5 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది, రాష్ట్రం విడిపోవడమే ఒక పెద్ద తప్పు, రాష్ట్రానికి అన్యాయం జరిగింది. అది కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీల మీద వ్యతిరేకత ఉంది రాష్ట్రంలో, మన అనవసరంగా విడగొట్టారు. విడగొట్టిన తర్వాత అభివృద్ధి పదవులకి కొంత ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేశారు. కేంద్రం నుంచి బీజేపీ కూడా నిధులు ఇచ్చింది. రాజకీయ కారణాలతో పొత్తు వదులుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అప్పటి నుంచి ఆ నిధులు ఆపేశాడు రకరకాల కారణాలతో. రాజకీయ కారణాలు ఉన్నా కూడా వేరే కారణాలు చూపించి ఆపేశారు, కేంద్రం నుంచి నిధులు రాలే. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమైనా బీజేపీ ఒత్తిడి చేసిందంటే చేయలేదు. సాక్షాత్ ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేసిన రాజధాని విషయంలో కేంద్రంలోని బీజేపీ ఆ రోజు ఏం చెప్తే ఆ మాట వినేటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆయన 3 రాజధానులు అనుకుంటే ఎందుకయ్యా 3 రాజధానులు, నువ్వు అమరావతిని పూర్తి చేయి, ముందు మేము నిధులు ఇస్తాము అని చెప్పి ఇచ్చి ఉంటే కనుక 5 సంవత్సరాల్లో మంచి అభివృద్ధి జరిగేది. ఆ ఒత్తిడి చేయలేకపోయారు, చేయకుండా ఊరుకు సైలెంట్ ఉన్నారు. అంటే బీజేపీ చెప్పే వర్షన్ ఏంటంటే రాష్ట్ర వ్యవహారాల్లో భాగంగా ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాల్లో మేము కల్పించుకోవాలి అంటే కొన్ని నిర్ణయాలని కేంద్రము, మేము అమరావతి రాజధాని, అక్కడ దాని అభివృద్ధికి మేము చిత్తశుద్ధితో మేము సహకరిస్తాము, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ద్వారా నిధులు కేటాయిస్తామన్నారు. 15,000 కోట్లు ముందు ఇప్పుడు కేటాయించారు. మిగతా వాటికి కూడా వెనుకబడిన జిల్లాలకు కూడా నిధులు ఇస్తామన్నారు. పోలవరం నిర్మాణం పూర్తిగా బాధ్యత తీసుకుంటామని కూడా చెప్పారు. అంటే ఒక ఆశాజనకంగా ముందుకు వెళుతున్నప్పుడు రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ఎవరైనా కూడా దాన్ని మళ్ళీ అభివృద్ధి జరగకూడదని కోరుకుంటే తప్పది. అది జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నా, ఏ రాజకీయ పార్టీలు కోరుకున్నా. ఈ ధర్మీలు అంటే మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, ఈ శ్వేతపత్రాలు విడుదల చేసే క్రమంలో అక్కడ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చెబుతూ కానివ్వండి, లేకపోతే ప్రస్తుత 5 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాల్లో ఏం జరిగింది, ప్రస్తుతము మేము ముందుకు వెళ్ళాలంటే వచ్చే హర్డిల్స్ ఏంటనే విషయాన్ని విశ్లేషించే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. దాన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నము వైసీపీ పార్టీ నుంచి చేస్తుంది. సో అలాంటప్పుడు ఈ నెంబర్స్ ఇవన్నీ ప్రజలను అంటే సంతృష్టం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికీ అమ్మఒడి ఎందుకు రాలేదు, దాని తల్లికి వందనాలు మార్చారు, అది ఎందుకు ఇప్పటివరకు క్రియేట్ అవ్వట్లేదు అన్న క్వశ్చన్ వీళ్ళు చేస్తున్నారు. లేకపోతే రైతు భరోసాకు సంబంధించిన డిస్కషన్ వాళ్ళు చేస్తున్న నేపథ్యంలో ఈ నెంబర్స్ గేమ్, లేకపోతే ఈ నెంబర్స్ క్యాలిక్యులేషన్ సామాన్య ప్రజలకి హ్యాపీనెస్ ఇస్తాయా, లేకపోతే వాళ్ళని ఓదారుస్తాయా అనేది ఒక పెద్ద కీలకమైన ప్రశ్న. దానికి ఏమంటారు? అవన్నీ ఏం పట్టించుకోరండి. అవన్నీ పట్టించుకునేటట్టుంటే మరి ఆయన బటన్ నొక్కి ఆ విధంగా అందరికి నిధులు ఇచ్చి ఉంటే మరి ఎన్ని సీట్లు వచ్చిండాలి, ఎంతవరకు పర్సెంటేజ్ ఓట్లు వచ్చిండాలా, ఎంత గెలిచిండా, ఎందుకు గెలవలేదు? నువ్వు డబ్బు ఇచ్చినా కూడా వాళ్ళు దాన్ని లెక్క పెట్టలేదంటే అర్థమేమి? ఇప్పుడు ఈ డబ్బు ఇచ్చినా ఈగపోయినా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకు కావాల్సింది, ప్రజలకు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి, వ్యక్తిగత అభివృద్ధి కాదు. రాష్ట్ర అభివృద్ధి జరగాలి, ముందు జరిగితేనే రాష్ట్ర రెవెన్యూ పెరుగుతుంది, రాష్ట్ర రెవెన్యూ పెరుగుతూనే సహాయం అందుతుంది. అదే అవన్నీ పక్కన పెట్టేసి అప్పులు చేసి మీరు ప్రజలకు డబ్బులు ఇవ్వండి, అప్పులు చేసి అన్ని చేయండి అని చెప్పడం మరొక కీలకమైన అంశం. ఖచ్చితంగా ఒకవేళ వాళ్ళకి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఇస్తామని కమిట్ అయ్యారు, మన కూడా పెన్షన్లు ఇచ్చారు,
మిగతా వాటికి కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు, జరుగుతాయి అనుకోండి. ఒకవేళ జరగలేదు, ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇవ్వలేదు అనుకోండి, ప్రజలు అర్థం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ, ఎందుకు ఇవ్వలేకపోతున్నారో. రైట్. కాబట్టి అక్కడేం వ్యతిరేకత రాదు, అంత సులభంగా రాదు, టైం రఫీ పడుతుంది. గారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు అంత వ్యతిరేకత వచ్చింది? రైట్. భయపడ్డారు, Yes. అవినీతి చూశారు, Yes. దౌర్జన్యాలు చూశారు. ఏమో మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే రాష్ట్రం అభివృద్ధి జరగదు, ఇలా దౌర్జన్యాలు జరుగుతాయి, మన ఆస్తులు కూడా పీకేసుకుంటారేమో అని జనం ఆలోచించారు, కాబట్టి ఓటు వేయలేదు. ఎస్ రఫీ గారు, ఇక్కడ మరొక కీలకమైన అంశం, ఎందుకంటే పోలవరానికి సంబంధించి డిస్కషన్ చేసే క్రమంలో పోలవరము దాదాపుగా 72% మేమే కట్టాము అన్నది మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు. దానికి సంబంధించి మీరు స్టాట్స్ రిలీజ్ చేస్తున్నారు, కానీ దానికి కౌంటర్ ఇచ్చేందుకు ఫోటోస్తో సహా చెప్పే ప్రయత్నం కానివ్వండి. పోలవరం పూర్తి అవ్వకపోవడానికి కారణం గతంలో కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించే కారణంతోనే ఆ అర్త్ వర్క్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కాంక్రీట్ వర్క్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల జరిగిన నష్టం అని చెప్పి ఓవైపు వైసీపీ ఇప్పుడు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. సో పోలవరం పూర్తి కాబట్టి